నాకు జాయిన్ చేయాలని కూడా నా దగ్గర డబ్బులు లేకుండే సార్. వాస్తవం సార్, నేను 6 సంవత్సరాల బ్యాక్లో ఆర్సీఎంలో జాయిన్ చేయాలంటే నలుగురు దగ్గర డబ్బులు అడ్జస్ట్ చేసుకొని ఆర్సీఎంలో జాయిన్ చేసిన సార్. అంత పరిస్థితి, చిన్న పరిస్థితి ఉండే. కానీ ఆర్సీఎం బిజినెస్ లైఫ్ అంతా చేంజ్ చేసింది సార్. ఆర్సీఎం బిజినెస్ ఒక ఫ్యూచర్ ఒకటి ఏముందంటే కేవలం రైట్ కాన్సెప్ట్ మార్కెట్ కాదు సార్. ఆర్సీఎం బిజినెస్ రూపాయి ఛాప్నే కా మషిన్, డబ్బులు కమాయించే ఒక రూట్, ఒక సిస్టమ్ ఇస్తుంది అన్నట్ల. ఆర్సీఎం బిజినెస్ చాలా పెద్ద ఇండస్ట్రీ ఉంది. కానీ ఇది వాస్తవం తెలుసుకున్నాలి. ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడే మనం సక్సెస్ అవుతాం సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఇది ఏదో షుడ్ల కంపల్సరీ జాబ్లోనో ఏదో వర్క్లో ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. ఉన్నారా లేదు సార్? కానీ ఈ జమానాగిన గమనించుకుంటే సార్, మార్కెట్లో ఒక్కదాని మీద ఆధారపడి ఉంటే జీవితం సక్సెస్ లేదు సార్. లైఫ్లో ఏదైనా గోల్ ఉంది అనుకోండి సార్, ఆ గోల్కి నాకు క్యాచ్ చేయాలంటే ఒక్క ఇన్కమ్ తోటి గోల్ యాక్సెప్ట్ కాదు సార్. అవుతుందండి. నాకు కారు కావాలని ఆలోచించుంటే సార్, నేను 1000 రూపాయలతో ఇన్కమ్ కమాయించే వ్యక్తి కారు కొన్న ఛాన్స్ ఉండేనా? లేకుండే. కేవలం ఆర్సీఎం బిజినెస్ వల్ల, డబ్బు ఇన్కమ్ సోర్సెస్ ఇచ్చిన వల్ల నేను నా గోల్ అవుతున్నా, అవన్నీ టోటల్ నేను గోల్ అచీవ్ చేస్తున్నా సార్. అంత పవర్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్సీఎం బిజినెస్ ఉంది. ఏదో ఇవాళ మీకు ఇందరు పిలిపించిన వీళ్ళందరికీ ఇక్కడ ఇన్వైట్ చేసిన ఒక రిక్వెస్ట్ ఒకటి ఏమంటే, ఫస్ట్ ఆర్సీఎం బిజినెస్ ఏదో సబ్బు సరుకుల బిజినెస్ కాదు. ఇది రాబోయే ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం అన్నది, రాబోయే ఒక ఇండస్ట్రీ అనే ఆలోచనతోటి. ఎందుకోసం అంటే మీ ముంగట మీరు చూశారు సార్, శ్రీనివాస్ సార్ గారు ఒక గవర్నమెంట్ జాబ్ ఉండి తర్వాత కూడా ఆర్సీఎం బిజినెస్ తోటి ఉన్నాడు సార్. ఇలా ఆర్సీఎం బిజినెస్ తోటి గమనించుకుంటే సార్, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉన్న తర్వాత, ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా ఆర్సీఎం బిజినెస్ తోటి ఆర్సీఎం ఎందుకు చేస్తున్నాడంటే, జాబ్ కేవలం నాకు ఒక్కడికి ఉంది, కానీ నా తోటి ఎవరైతే వచ్చిరో వాళ్ళకి జాబ్ లేదు సార్. వాళ్ళకి జాబ్ లాగా నేను ఒక రూట్ చూపెడతాను ఆలోచనతోటి ఆర్సీఎం బిజినెస్ దిగింది సార్. మళ్ళీ ఇంకా గమనించుకుంటే సార్, ఇలా సుందర్ సింగ్ సార్ గారు కూడా ఆల్రెడీ వెల్ సెటిల్ అన్నీ ఉన్న తర్వాత కూడా ఆర్సీఎం బిజినెస్ చేస్తున్నాడు సార్. అంటే అంత పవర్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్సీఎం బిజినెస్ ఉంది. మళ్ళీ ఇలా గమనించుకోండి సార్, ప్రకాష్ జాదవ్ సార్ గారు ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉండి తర్వాత కూడా ఆర్సీఎం బిజినెస్ చేయగలుగుతున్నాడైతే మనం ఎందుకు చేయలేము సార్? చేస్తామా లేదు సార్? అంత పవర్ఫుల్ లీడర్స్ బిజినెస్ ఉంది. ఇంకొకటి గమనించుకుంటే సార్, మనంత గ్రేట్స్ ఇలా సుభాష్ పేలే సార్ గారు కూడా ఎంత పవర్ఫుల్ లీడర్ సార్. ప్రతి ఒక్కటి అంతా వెల్ సెటిల్ ఉంది. ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం కదా, అది టోటల్ బిల్డింగ్ సార్దే, టోటల్ అంతా సార్దే, అన్ని వెల్ ఉన్నది, వెల్ సెటిల్ ఉన్న తర్వాత కూడా ఆర్సీఎం బిజినెస్ తోటి ఆయన కంటిన్యూ వర్క్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి గుడ్ న్యూస్ ఒకటి చెప్తున్నా సార్, మన దగ్గర ఈ బిజినెస్ తోటి ఒక్కరు కేవలం ఎవరో పని లేని వాళ్ళు ఎవరు చేసుకోవడానికి కాదు, ప్రతి ఒక్కరు చేయొచ్చు సార్. ఆర్సీఎం బిజినెస్ లో అంత పవర్ఫుల్ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే సార్, ఒక ఎడ్యుకేషన్ చేస్తూ ఆర్సీఎం బిజినెస్ కు సూర్య సార్ గారు కూడా ఈ బిజినెస్ తోటి కంటిన్యూటీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత కూడా ఒక వర్కింగ్ చేస్తూ ఆర్సీఎం బిజినెస్ లో కంటిన్యూటీలో ఉండడం అంత పవర్ఫుల్ ఉంది. కానీ ఇది ఆర్సీఎం ఏమో అని మనకు తెలియాలి, అవునా కదా సార్? ఇంకొకటి గమనించి చూడండి సార్, మనతోటి ఇలా ఒట్నం గజేందర్ సార్ గారు జస్ట్ ఒక 6 సంవత్సరాల కింద